దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మీ యొక్క సమస్యలు మాతో పంచుకుంటూ ఉన్నప్పుడు వాటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాము. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 123వ కీర్తన 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించి వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనం గమనిస్తే, దాసుల కన్నులు యజమానుల చేతి తట్టు చూస్తాయట, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూస్తాయి. ఎందుకంటే యజమానురాలికి ఒకవేళ కరుణ కలిగితే గనక ఏదైనా ఇస్తారేమో, ఇంటికి తీసుకుని వెళదామని దాసి కన్నులు ఎప్పుడు యజమానురాలి వైపు చూస్తాయట. కొంతమంది ధారాళంగా ఇస్తారు, కొంతమంది అయితే చిన్నదానికి కూడా బిగబట్టేసుకుంటారు. అయితే పని చేసేవారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇస్తే పట్టుకెళ్దామనేటువంటి ఒక ఆశ ఉంటుంది. యజమానురాలి చేతి తట్టు, దాసుల కన్నులేమో యజమానుని చేతి తట్టు చూస్తాయట. అలా చూసినట్లుగా మనమంట మన దేవుడైన యెహోవా మనలను కరుణించి వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన మనలను కరుణించి వరకు, మన దేవుడు మనలను కరుణించి వరకు మన కన్నులు ఎవరి తట్టు చూడాలట? ఆయన తట్టు చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ కీర్తనకారుడు అంటారు కదా, ఆయన తట్టు చూచుచూ ఉన్నవని. ఆయన తట్టు మన కన్నులు చూడాలట. ఆయన తట్టు చూస్తే గనక, ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది అనమాట. ఆయన వైపు చూస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన వైపు మనం చూడకుండా మరి ఈ లోకంలో వేటివైపో మనం దృష్టి సారిస్తే గనక మరి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు మనం పొందుకోలేం. పేతురు గారి గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు అంటారు కదా, ప్రభువా నీవే అయితే నీలాగా నడిచే కృప నాకు దయచేయమని చెప్పినప్పుడు, ప్రభు నడవమని చెప్పినప్పుడు పేతురంట యేసయ్య వైపు చూస్తూ ఉన్నప్పుడు నీటి మీద కూడా సునాయాసంగా నడవగలిగాడు. ఏ భయము బెరుకు లేకుండా నడవగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే పేతురు ఒక్కసారి యేసు వైపు నుంచి చూపు మరల్చుకొని ఆ యొక్క నీటి వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినట్లుగా మనం వాక్యంలో చూడగలం. అంటే యేసయ్య వైపు చూసినప్పుడు ఎటువంటి పరిస్థితినైనా జయించగలిగాడు. మరి పరిస్థితుల వైపు చూసినప్పుడు పరిస్థితిని జయించలేకపోయాడు. ఈ దినము మన యొక్క చూపు ఎలా ఉన్నది అని మనం ఆలోచించాలి. ఈ లోకంలో దేనివైపో హవ్వ అయితే గనక చూపునకు రమ్యమైందని చెప్పేసి ఆ పండు కోసుకుని తిన్నట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. అంటే కళ్ళకు ఏదైతే అట్రాక్టివ్గా కనిపిస్తుందో దాని మీద మనం దృష్టి సారించి అదే మంచిది అనుకుని మనం అనుకుంటూ ఉంటాము. అయితే వేటివైపో మనల్ని అట్రాక్ట్ చేసే వాటి వైపు కాదు, కానీ దాసుల కన్నులు యజమానుల చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లుగా మన దేవుడు మనల్ని కరుణించి వరకు మనం ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది గనక మన చూపు ఆయన వైపు ఉంచుదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. చాలాసార్లు ఈ లోకరీతిగా మేము లోకంలో కనబడేటువంటి అట్రాక్టివ్గా ఉన్న వాటి వైపు మా దృష్టి సారిస్తాము. లేకపోతే కొన్నిసార్లు మా సమస్యలనే పెద్దవిగా చేసి మేము వాటి వైపు చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడినట్లుగా దేవుడైన యెహోవా కరుణించి వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లుగా ప్రభువా మీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప దయచేయమని యేసు దివ్యనామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.